యాదాద్రిలో నిర్మించబోయే ఆలయానికి ప్రాకారాలు, మండపాలు సిద్ధమవుతున్నాయి. హైదరాబాదు శివార్లలోని కోహెడ రాజరాజేశ్వరి శిల్ప కళాశాలలో పెద్ద సంఖ్యలో శిల్పులు నల్లని శిలలను వెన్నముద్దల్లా కరిగించి ఆధ్యాత్మికత ఉట్టిపడేలా కమనీయ ఆకృతులను తీర్చిదిద్దుతున్నారు. ప్రధాన దేవాలయం రెండో ప్రాకారంలో నిర్మించనున్న ఆల్వార్ స్తంభాలు ఇక్కడ రూపుదిద్దుకుంటున్నాయి. మొదటి ప్రాకారం, రెండో ప్రాకారానికి మధ్య భాగంలో ఉండే మండపంలో ఏర్పాటు చేయనున్న సింహముఖ శిల్పాలను కూడా ఇక్కడ చెక్కుతున్నారు. యాదగిరిగుట్ట ఆలయంలోని లక్ష్మీ నరసింహస్వామి ఉన్న మూల విరాట్టుకు అభిముఖంగా మహామండపంలో ఏర్పాటు చేయతలపెట్టిన 5 ఉప ఆలయాల శిలాకృతులు రూపుదిద్దుకుంటున్నాయి. నల్లరాతి రూపంలో ఉన్న శిలలను చక్కని ఆకారాలతో ఆలయ ప్రాకారాలు, మండపాల్లో స్తంభాలుగా మలుచుతున్నారు. ఒకవైపు శిల్పాలు చెక్కుతున్న కళాకారులు, మరోవైపు ఆలయ ప్రాకారాలకు రూపమిస్తున్న ఆర్కిటెక్టులు అలుపెరగక పనిచేస్తున్నారు. తమిళనాడుకు చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి ప్రణాళిక ప్రకారం సుందరరాజన్ స్థపతి ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయి. యాదాద్రి ఆలయం ప్రాంగణంలోని మహామండపంలో ఆండాల్, అల్వార్, ఆంజనేయ స్వామి, శ్రీరాముడు, లక్ష్మీదేవి ప్రతిమలను 5 ఆలయాల్లో ప్రతిష్ఠించబోతున్నారు. పునాది నుంచి శిఖరం వరకు పూర్తిగా నల్లరాతితో అద్భుత కళా నైపుణ్యంతో యాదాద్రిని విశిష్టమైన రీతిలో నిర్మించి ప్రపంచంలోనే పవిత్ర ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం. ఈ నిర్మాణాలకు ఏ రాయి వినియోగించాలనే విషయమై శ్రీ 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 త్రిదండి చినజీయర్ స్వామీజీ పలు ప్రాంతాలలో పర్యటించారు. ఆయన సూచన మేరకు అత్యంత నాణ్యమైన కృష్ణశిలలను ప్రకాశం జిల్లా గురిజాపల్లి నుంచి కొనుగోలు చేశారు. అత్యంత ప్రాశస్త్యం కలిగిన తాంజావూర్, మధుర, రామేశ్వరం, శ్రీకాళహస్తి ఆలయాల కంటే అధికంగా యాదాద్రి నిర్మాణానికి నల్లరాయిని వాడుతున్నారు. ఇక్కడ విడివిడిగా తయారయ్యే భాగాలను యాదాద్రిలో అమరుస్తారు. ఈ నిర్మాణాల కోసం తమిళనాడు, తాంజావూరు, అనంతమంగళం నుంచి నిపుణులైన 35 మంది శిల్పులను రప్పించారు. యాదాద్రిపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన స్వప్నాలను వివరిస్తుంటే ఆశ్చర్యపోయానని విశ్వకర్మ ఆనంద్ సాయి అన్నారు. సీఎం కేసీఆర్ ఊహలకు అందే విధంగా డిజైన్లు వేయాలనే సంకల్పంతో తాంజావూర్ శైలితో సహా దక్షిణ భారతదేశంలోని 50 దేవాలయాల శిల్పాలను, నిర్మాణ రీతులను, రాజగోపుర నిర్మాణాలను కూలంకషంగా పరిశీలించానని, దాదాపు పిహెచ్డి చేసినంత పని అయిందని ఆయన అన్నారు. దేవాలయ నిర్మాణంలో ఆగమ శాస్త్రానికి, శిల్పశాస్త్రానికి ఎంత ప్రాధాన్యత ఉన్నదో అంతే ప్రాధాన్యత విశ్వకర్మలకు ఉంటుందని ఆయన అన్నారు. యాదాద్రిని తీర్చిదిద్దుతున్న తీరును ఆయన మాటల్లో ఆలయ నమూనాను
ఆగమశాస్త్ర నిబంధనలను కళాత్మక ఆధ్యాత్మిక కోణాలను ప్రతిబింబించే విధంగా రూపుదిద్దామని తెలిపారు. ప్రధానంగా మూల విరాట్టుకు ముందు ఉండే ముఖ మండపంలో ఒక అసాధారణమైన డిజైన్ను రూపకల్పన చేశామని ఆయన తెలిపారు. 12 స్తంభాలతో నిర్మించే ఈ మండపంలోని ప్రతి స్తంభం పైన ఒక ఆల్వారు ఉండే విధంగా డిజైన్ చేశామన్నారు. తద్వారా నరసింహస్వామికి ఆల్వారులు భాగవతోత్తములు అంటే చాలా ఇష్టమనే విషయాన్ని ఆధ్యాత్మిక సౌందర్య దృష్టితో చెప్పగలిగామని ఆయన తెలిపారు. పంచతల రాజగోపురం, త్రితల రాజగోపురం, సప్తతల రాజగోపురం, విమాన గోపురం, ఉత్తర దక్షిణ తూర్పు మహాద్వారాలు, సాలహారాలు, కాకతీయుల విజయ తోరణాలు రేపటి యాదాద్రి ఆలయ ప్రాంగణంలో గొప్ప మార్పులుగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు.